దేవునితో సహవాసం చేస్తే మనకేం దొరుకుతుంది నాన్న? ఎన్ని పరిస్థితులు మన జీవితంలో సమాధానం లేని ఆ దినాలు, ఆ రోజులు, ఎందరి జీవితాల్లో సమాధానం ఉందిరా? ఏదో ఒక సమస్య, ఆర్థిక సమస్యలో, అప్పులో, అనారోగ్యమో, సంతానలేమో, ఇబ్బందులో, ఇరుకులో, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితి, ఏదో ఒకటి అనారోగ్యమో, ఏదో ఒక సమస్య, చదువులోనో, ఉద్యోగంలోనో, వ్యాపారంలో ఏదో ఒక సమస్య. వీటన్నిటిలో మనకు సమాధానం కలగాలంటే ఇప్పుడు ఎవరితో ఉండాలి? మనము దేవునితో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే నీకు ఒకటి సమాధానం కలుగుతుంది. రెండవది మేలు, స్వస్థత మేలు, సంతానం మేలు, విడుదల మేలు, ఆరోగ్యం మేలు, ఆశీర్వాదం మేలు, పిల్లల్ని పొందుట మేలు, భార్యను దేవుడు అనుగ్రహించుట మేలు, భర్తను మంచి భర్తను దేవుడు ఇచ్చుట మేలు, ప్రతిదీ మేలు. ఉద్యోగం దొరుకుట మేలు, చదువులో పాస్ అవుట మేలు, ఆశీర్వదించుట మేలు. నీ జీవితంలో మేలు కావాలంటే, నీ జీవితంలో ఏదైనా దీవెన, ఆశీర్వాదం కావాలంటే, సమాధానం కావాలంటే ఏం చేయాలి? నువ్వు దేవునితో సహవాసం చేయాలి.